సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్ని అవయవాలలోకి కళ్ళు చాలా కీలకం. అన్నింటికీ చూపు ప్రధానం. మన కళ్ల ముందున్న ప్రపంచాన్ని చూసే అదృష్టం ఈ భూమిపై 100% మందికి లేదు. ఆ అదృష్టం ఉన్నవారు దానిని కాపాడుకునేందుకు ఎంతో శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కంటి సమస్య చిన్నదైనా సరే ఏముందిలే అని తీసిపారేయదు. సమస్య దేనికి దారితీస్తుందోనని జాగ్రత్త పడాలి. సాధారణంగా కళ్లను వార్షికంగా పరిశీలన చేయించుకోవడం తప్పనిసరి. కంప్యూటర్ వంటివి చూసే సమయంలో కళ్లకు ప్రతి 20 నిమిషాలకు విశ్రాంతి ఇవ్వాలి. కంటిని చేతులతో కొన్ని సెకండ్లు మూసి విశ్రాంతి ఇవ్వడం లేక 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువు మీద దృష్టి సారించడం ఉత్తమం. ఇలా తరచూ పిల్లల నుండి పెద్దల వరకు వయసు నిమిత్తం లేకుండా తలెత్తుతున్న సమస్యలను పూర్తిగా రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం ఈఐ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 115 కేంద్రాల ద్వారా ఉచిత సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగానే కళ్లజోళ్లను అందిస్తున్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత ఆపరేషన్ చేసి మందులు పంపిణీ చేస్తున్నారు. గోదావరి జిల్లా పరిధిలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో 13 కేంద్రాలను ప్రారంభించగా కేవలం 7 నెలల వ్యవధిలోనే జిల్లాలోని ఉత్తమమైన ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా నేటికి 5,500 మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి 2,600 మందికి రెటీనా పరీక్షలు నిర్వహించారు. 4,000 మందికి ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేశారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారైనా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్ష చేయించుకోవడం ఎంతో అవసరమని, ఏటా లక్షల సంఖ్యలో కంటి చూపునకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ వైద్యులను సంప్రదిస్తున్నారని పారామెడికల్ ఆప్థాల్మిక్ ఆఫీసర్ ప్రభాకర్ పేర్కొన్నారు. కొన్ని ఎవరైనా పేదవారికి ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా రీజన్ సెంటర్ ద్వారా చేయించడం జరుగుతుంది. వాళ్ళని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి, కాకినాడ జనరల్ ఆసుపత్రికి పంపించడం జరుగుతుందండి. ఈ ఐ కేంద్రం యొక్క సేవల్ని విరివిగా ఉపయోగించుకుంటున్నారు. రోజు ఇంచుమించుగా 50 మంది వరకు పేషెంట్లు వస్తున్నారు ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి. ఇప్పటి వరకు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఇంచుమించుగా 5,500 పైగా పేషెంట్లను చూడడం జరిగింది. వీరిలో ఫండస్ ఎగ్జామినేషన్ 2,500 మంది వరకు చేయడం జరిగింది. వీరిలో ఒక 50 మంది వరకు ఫండస్ ఎగ్జామినేషన్ లో తేడాలు ఉండడంతో వాళ్ళకి మెరుగైన వైద్యం